హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే కొన్ని ముఖ్యమైన వ్యవసాయ పరిశోధన కేంద్రాల గురించి తెలుసుకుందాం. అంటే ఇంపార్టెంట్ అగ్రికల్చర్ రీసెర్చ్ సెంటర్స్ అన్నమాట. ఇందులో ఫస్ట్ వన్ ఏంటంటే ఇలా మొత్తం 14 ఉన్నాయి. ఈ 14లో 2 తెలంగాణవి, 2 ఆంధ్రప్రదేశ్వి గుర్తుంచుకోవాలి. 14 ఏంటంటే తెలుసుకుందాం. మొదటిది జాతీయ గోధుమ పరిశోధన కేంద్రం ఎక్కడ అంటే హర్యానా రాష్ట్రంలోని కార్నాలు అనే ప్రాంతం వద్ద ఉంది. సెకండ్ వన్ జాతీయ నూనె గింజల పరిశోధన కేంద్రం ఎక్కడ ఉందంటే తెలంగాణలోని హైదరాబాద్ లో ఉంది. మూడవది జాతీయ మొక్కజొన్న పరిశోధన కేంద్రం ఎక్కడ అంటే ఢిల్లీలో ఉంది. ఫోర్త్ వన్ జాతీయ వేరుశనగ పరిశోధన కేంద్రం ఎక్కడ ఉందంటే గుజరాత్ లోని జోడేఘాట్ లో ఉంది. అలాగే ఫిఫ్త్ వన్ పామాయిల్ పరిశోధన కేంద్రం ఎక్కడ ఉందంటే ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరులో ఉంది. ఆరవది జాతీయ బార్లీ పరిశోధన కేంద్రం ఎక్కడ అంటే హర్యానాలోని కార్నాల్ వద్ద. అంటే ఈ హర్యానాలోని కార్నాల్ వద్ద గోధుమ పరిశోధన మరియు బార్లీ పరిశోధన కేంద్రాలు ఇవి రెండు ఈ హర్యానాలోని కార్నాలు అనే ప్రాంతం మధ్య ఉన్నాయి. ఏడవది జాతీయ కోకో పరిశోధన కేంద్రం ఎక్కడ ఉందంటే కేరళలోని త్రిశూల్ అనే ప్రాంతం వద్ద ఉంది. ఎనిమిదవది జాతీయ పత్తి అంటే కాటన్ పత్తి పరిశోధన కేంద్రం ఎక్కడంటే మహారాష్ట్రలోని నాగ్పూర్ వద్ద ఉంది. తొమ్మిదవది జాతీయ జనుము పరిశోధన కేంద్రం ఎక్కడంటే వెస్ట్ బెంగాల్లోని బరక్పూర్ లో ఉంది. పదవది జాతీయ తేయాకు పరిశోధన కేంద్రం ఎక్కడ అంటే అస్సాంలోని జోర్వాట్ అంటే అస్సాంలోని జోర్వాట్ లో ఏముంది తేయాకు పరిశోధన కేంద్రం ఉంది. 11వది జాతీయ చెరుకు పరిశోధన కేంద్రం ఎక్కడ అంటే యూపీలోని లక్నోలో ఉంది. అలాగే జాతీయ పొగాకు అంటే మీకు తెలుసు కదా టొబాకో సంబంధించింది. సో పొగాకు పరిశోధన కేంద్రం ఎక్కడ అంటే ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్ లోని రాజమండ్రిలో ఉంది. ఈ ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ ఉంది ఒకటి ఏలూరులో పామాయిల్ ఒకటి, అలాగే ఆంధ్రప్రదేశ్ రాజమండ్రిలో పొగాకు పొగాకు ఆంధ్రప్రదేశ్ గుర్తుంది కదా. ఇంకొకటి 13వది ఏంటంటే జాతీయ పప్పు ధాన్యాలు అంటే ఇవి ఉంటాయి కదా మనం ఏమంటాం ప్రోటీన్ సంబంధించి కందులు పెసర్లు సంథింగ్ అవి అనమాట. సో జాతీయ పప్పు ధాన్యాల పరిశోధన కేంద్రం ఎక్కడంటే యూపీలోని కాన్పూర్ వద్ద పప్పు ధాన్యాల పరిశోధన కేంద్రం ఉంది. అలాగే లాస్ట్ వన్ వచ్చేసి జాతీయ తృణధాన్యాలు అంటే జాతీయ తృణధాన్యాల పరిశోధన కేంద్రం ఎక్కడంటే తెలంగాణలోని హైదరాబాద్ లో ఉంది. సో ఈ తెలంగాణ హైదరాబాద్ లో ఫస్ట్ వన్ ఏంటంటే నూనె గింజల పరిశ్రమ అలాగే తృణధాన్యాల పరిశ్రమ అనమాట. ఈ 14 వచ్చేసి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. మన ప్రీవియస్ 2019 లో ఈ క్వశ్చన్ వచ్చింది. సో ఫ్రెండ్స్ మీరు ఖచ్చితంగా అందరు వీడియో చూస్తున్నారు కానీ ఖచ్చితంగా లైక్ చేయట్లేదు. సో మీరు నాకు కొంచెం సపోర్ట్ ఇస్తే నాకంటూ కొంచెం బూస్టింగ్ ఉంటుంది. సో నేను ఖచ్చితంగా రెగ్యులర్ గా వీడియో చేస్తాను. కొంచెం లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఎలాంటి డౌట్ అయినా పర్లేదు, ఓన్లీ స్టడీ అని కాదు కానీ ఆ నోటిఫికేషన్ గురించి కానీ లేకపోతే మన ఈ సిలబస్ గురించి కానీ ప్రిపరేషన్ గురించి కానీ ఈవెంట్స్ గురించి కానీ ఖచ్చితంగా మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కానీ నాకు కామెంట్ అయిపోండి. నాకు తెలిసింది చెప్తాను, తెలియకపోతే తెలుసుకొని చెప్తాను. సో మనకు సంబంధించిన ప్రీవియస్ బ్యాచ్ లో మనకు తెలిసిన మా ఫ్రెండ్స్ చాలా మంది క్రాక్ చేశారు. ఏ విధంగా క్రాక్ చేశారు ఎట్లా అని చెప్పి వాళ్ళతో కూడా ఒక మీటింగ్ కండక్ట్ చేసి మీకు అందుబాటులో పెడతాను. సో ఫ్రెండ్స్ ఖచ్చితంగా లైక్ చేయండి, నాకు కొంచెం సపోర్ట్ ఇవ్వండి. మీకంటే నా వంతు సహాయం ఖచ్చితంగా చేస్తాను. అంటే ఎలా అంటే ఇప్పుడు నార్మల్ కొందరు ఉంటారు అసలు ఏం చదవాలి ఏం చదవకూడదు కొందరు కన్ఫ్యూజన్ లో ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళకు నా వీడియో చూస్తే మీరు లైక్ చేసిన అనుకో అలాంటి వాళ్ళకు రీచ్ అవుతుంది. సో వాళ్ళకు ఒక ఐడియా వస్తుంది అచ్చా ఇవి చదవాలి ఇవి చదవద్దు ఇవి చదవద్దు ఇవి చదవాలి అంటే ఇవి ఇంతవరకు చదవాలి ఇందులో ఈ టాపిక్స్ చదవాలని చెప్పేసి అర్థమవుతుంది అనమాట. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇది మన రెగ్యులర్ గా వీడియోస్ వస్తూ ఉంటాయి.